పనికి డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పేసి వాస్తవంగా బీసీ మంత్రులు ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. దాంట్లో కొల్లు రవి అతని పేరు మంత్రి టార్గెట్ ఉన్నారా సార్? నిజంగా ఉంటారా? అంటే ఇక్కడ కొన్ని కులాహంకారాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి పైత్యాలు ఉంటాయి. అంటే ఒకళ్ళు మంచోళ్ళు ఇంకొకళ్ళు చెడ్డోళ్ళని చూపించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ప్రత్యేకించి బీసీ మంత్రులనే ఈ విధంగా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన పేరేంటి, సుభాష్, అతని మీద వ్యతిరేక కథనాలు చాలా వచ్చినాయి. అట్లాగే అతని పేరేంటి, మన కొండపల్లి శ్రీనివాస్ మీద వ్యతిరేక కథనాలు వచ్చినాయి. అచ్చెన్నాయుడు మీద వ్యతిరేక కథనాలు వచ్చినాయి. ఇట్లాంటివి ఈవెన్ మళ్ళీ పార్థసారథిని టార్గెట్ చేశారు. ఓవరాల్ గా చూస్తుంటే బీసీ మంత్రుల మీద ఏం రాసినా ఎవడేం మాట్లాడు కాబట్టి రాసేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇదే అచ్చెన్నాయుడు వెనకేసుకొచ్చారు కదా సార్, ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆయన తెలియకుండా ఆయన పత్రాల మీద సంతకాలు పెట్టారని ఏ పత్రికలు రాసినాయి కదా సార్? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నారు కదా అప్పుడు. ఎప్పుడు కార్మిక శాఖ ఈఎస్ఐ కుంభకోణం మీద వీళ్ళు వార్తలు రాసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా. అదే అవును, కాబట్టి సమర్థిస్తారు అప్పుడు. ఇప్పుడు కూడా అట్లాగే రాస్తారు. రేపు పొద్దున మేము అప్పుడే చెప్పాం కదా, అచ్చెన్నాయుడికి ఏం సంబంధం లేదు, కింద ఉన్న అధికారి తీసుకున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే కింద ఉన్న ఉద్యోగి తీసుకున్నా డైరెక్ట్ జగన్కే డబ్బులు వెళ్తాయి.